మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు రెండు అగ్నితత్వ గ్రహాల యొక్క కలయిక కలవడం ద్వారా ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మరియు దేశవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ నేను దీనికి రెమెడీస్ ఏమిటి, కండిషన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను. స్టార్టింగ్లో మాత్రం మీకు మీది ఏ రాశి, మీ రాశిని బట్టి ఏ పరిహారం చేసుకోవాలి, ఎందులో మీకు బాగా కలిసి వస్తుంది. రెండు గ్రహాలు కలిగి ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు. ఈ యోగం ఏర్పడినప్పుడు అంటే ఈ రవికుజులు ఇద్దరు కూడా 9 రోజుల పాటు ఫిబ్రవరి 6 నుంచి 14 వరకు కలిసి ఉంటారు మకర రాశిలో. అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఇక్కడ ఏర్పడినప్పుడు మీకు ఏం జరగనుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. మిథున రాశి, మిథున లగ్నము. మిథునం వారికి ఎలా ఉండబోతుంది అంటే తెలియని ఒక స్ట్రెస్ అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. భయంకరమైన స్ట్రెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే మిథునం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే తెలియనటువంటి ఒక స్ట్రెస్ కలిగించడము. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ మిథునం వారికి పర్టికులర్గా పిహెచ్డీస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, లేదా ఏదైనా ఒక ప్రయోగం చేయడం, ఏదైనా రీసెర్చ్ చేసేటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ల్యాబ్స్లోని ఇట్లాంటి విషయాల్లోని. అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మిథునం వారికి కాస్త జాగ్రత్తగా ఉండాలి. తండ్రి లేడు, తండ్రి తరపు వాళ్ళు చిన్నాన్నలు అట్లా ఉంటారు కదా, వారి యొక్క ఆరోగ్య విషయంలోని. హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లోని ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాలి మిథునం వారు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అంటే రవికుజులు ఎవరైతే ఉన్నారో ఇది పర్టికులర్గా అగ్నితత్వ గ్రహాలై భూతత్వ రాశుల్లో ఉన్నాయి. సో ఇది పర్టికులర్గా ఒక్కోసారి చూడండి, మనం వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది కొంచెం ఏం కాదులే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కాంబినేషన్ పర్టికులర్గా వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ, రోడ్లు దాటేటప్పుడు కానీ, మనం ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు దాటడం, ఏదో ఆలోచనలో రోడ్డు దాటుతూ ఉంటాం ఒక్కొక్కసారి, మనం చూసుకోము. అలా మాత్రం చేయకండి. అలర్ట్గా ఉండండి, చాలా అలర్ట్గా ఉండండి. కాకపోతే ఈ కాంబినేషన్ ఇంకా ఏ ఏ విషయాలకు మంచి చేస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది ఏదైతే ఈ కాంబినేషన్ ఉందో వివాహం జరగడానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. అంటే చాలామంది చూడండి, ఇప్పుడు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, ఎంతో తిరుగుతున్నాం కానీ కుదరట్లేదు అనుకునేటువంటి వారు ఈ 6వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో చాలా అనుకూలించేటువంటి సమయం ఇది వివాహం కోసం. అలాగే పార్ట్నర్షిప్స్ కోసం ఒక్కోసారి మనం ఏదైనా ఒక కంపెనీ లేకపోతే ఏదో ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకొని ఫండ్స్ సరిపోవు, ఎవరైనా పార్ట్నర్స్ వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సమయంలో పార్ట్నర్స్ ద్వారా ఫండ్స్ రావడానికి, లేదా జీవిత భాగస్వామి ద్వారా మీకు ఏదైనా కొంతవరకు సపోర్ట్ లభించడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం చెప్పాలంటే. మరి అదేవిధంగా ఈ టైంలో కొంత మీరు భూమిని కొనుగోలు చేసే విషయం పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సర్వసాధారణంగానే చతుర్థ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ఏదైతే ఉందో అది కొంచెం భూ సంబంధించిన విషయాల్లోని, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, మదర్ అండ్ ఫాదర్ హెల్త్ విషయాల్లోనే అది కొంతవరకు దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే ఎలా అంటే ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అంటారు. కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే ఏమీ ఉండదు మళ్ళీ అక్కడ, కానీ సంథింగ్ డిస్టర్బెన్స్డ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. కాబట్టి వీటికి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా అందరూ కూడా కొంత ఈ కందులు, గోధుమలు దానంగా ఇస్తే ఇంకా మంచిది. సో ఈ యొక్క విషయాల్లో చూసుకోండి. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ అనేటువంటిది కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ను కూడా ఇస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క స్తోత్రాలు, సూర్యభగవాను చూస్తూ, మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా సూర్యుని చూస్తూ చేయండి. మరి ఈ గ్రహాల కలయిక కలుస్తుంది, కానీ మీ నక్షత్రం ఏంటో తెలియదు, మీ రాశి ఏంటో తెలియదు, మీ లగ్నం ఏంటో తెలియదు, ఏం చేసుకోవాలి? అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రహాల కలయిక ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కలిగించేటువంటి ఫలితం ఏమిటి అంటే, ఇప్పటికే మనం సంక్రాంతి పురుషుడి గురించి మనం సంక్రాంతికి ముందు చెప్పుకున్నాం. యుద్ధాలు, కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, బికాజ్ ఆఫ్ యుద్ధ సంబంధంగా సంక్రాంతి పురుషుడు వచ్చాడు కాబట్టి యుద్ధాలు వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాం. అదే ప్రభావం మనకి ఇప్పుడు కనబడుతూ ఉంది కూడా. ఈ రెండుటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రభావం పెరుగుతుంది. వీటి అంటే
మన రకరకాల దేశాల్లో ఉండేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడ ఏ యుద్ధం వచ్చినా పర్టికులర్గా పడేది మనుషుల మీద దాని ప్రభావం కొంత పడుతుంది కాబట్టి. అంటే ఏమిటి, ఇంట్లో స్టాక్ పెట్టుకునేటువంటివి, కొంచెం ఫుడ్ గ్రెయిన్స్ అవి కొంచెం జాగ్రత్తగా స్టాక్ పెట్టుకుని ఇట్లాంటివి చేయండి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యంలో మీకు చూసుకున్నట్లయితే ఈ అగ్నితత్వ అంటే భూతత్వ రాసులు అంటారు. వృషభ రాశిలో కానీ, మిథునం మన కన్యా రాశిలో కానీ, అదేవిధంగా మకర రాశిలో కానీ జరిగినప్పుడు పర్టికులర్గా ఇదేంటంటే ఎక్కువగా ఎర్త్క్వేక్స్కి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ తారీఖు నుంచి తారీఖు మధ్యలో ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు లాంటి వాటికి ఇంకా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కూడా ఏంటంటే ఎవరికి వారికి ఈ ఈ రవికుజుల యొక్క కలయిక ఉన్నప్పుడు న్యాచురల్ 10th హౌస్లో పడింది. ఇది తెలియకుండానే కోపాలు, ద్వేషాలు ఇళ్లల్లో కూడా తెలియకుండానే ఒక వార్ అనేటువంటిది కేవలం బయట ఎక్కడో దేశాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా కొంతవరకు ఒక వార్ యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగా ఉంటుంటుంది. అందుకని ఇంట్లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా రామాయణంలో ఉన్నటువంటి యుద్ధఘట్టం కానీ, లేకపోతే మహాభారతంలో జరిగినటువంటి యుద్ధఘట్టాన్ని కానీ ఇంట్లో ప్లే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దోషం ఏదైతే ఉందో, ఇంట్లో అనవసరమైన గొడవలు వచ్చేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రూపేణ తొలగిపోతుంది. ఇది ముఖ్యంగా చేయండి. మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం లేదు, ప్లేస్ లేదు, నా నక్షత్రం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, కేతువు, రాహువు మరియు రవి ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే మీకు మీ నక్షత్రం ఏదైనా, రాశి ఏదైనా, లగ్నం ఏదైనా కూడా మీకు ఏ దశ నడుస్తున్నా కూడా ఇప్పుడున్న గ్రహస్థితి మీ మీద ఎఫెక్ట్ అనేటువంటిది చూపించదు. అదేవిధంగా అందరూ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియనటువంటి వారు కూడా కొంచెం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏదైనా చేసేటప్పుడు భూ సంబంధించిన విషయాల్లోనే, ఎందుకంటే భూ సంబంధించిన వివాదాలు కూడా ఈ సమయంలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లోనే ఎవరైనా ఇప్పుడు చూడండి, జాబ్ ఇప్పిస్తామండి మీకు కొంతమంది ఫేక్ ఉంటాయి, మాకు ఆ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తే పనులు అయిపోతాయి, ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇప్పించాము, మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు లక్కీగా కొంతమందికి అవుతుంటుంది, కొంతమందికి ఫేక్ మనుషులు లైఫ్లో ఎంటర్ అవడం వల్ల మోసపోవడాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా అందరూ కాస్త జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ఈ కమ్యూనికేషన్స్ హౌసెస్ మీద, కమ్యూనికేషన్స్ విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన మాత్రం సూర్య భగవానుడు ఈ సమయంలో, నేను ఇప్పుడు చెప్తున్నటువంటి సమయంలో లాభస్థానంలో సంచరిస్తుంటాడు, దశమంలో సంచరిస్తుంటాడు. కాబట్టి వీలైనంత మట్టుకు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. సో ఇవి చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.